బాబా ముద్ర ఇలా అయిపోతాం. చాలా ముద్రలు ఉన్నాయి, కానీ ఈ ముద్ర మాత్రం బిగుసుకుంటది, గట్టిగా అయిపోద్ది, స్టక్ అయ్యిద్ది, స్టోర్ అయ్యిద్ది ఎనర్జీ వచ్చి. అప్పుడు ఆ ఎనర్జీ మన మీదే ఉండాలి కాబట్టి ఇలా విడదీసి కళ్ళ మీద పెట్టేసుకోవాలి. ఇలా విడదీస్తాం అనుకో, ధ్యానంలో వచ్చిన శక్తి మన శక్తి వెళ్ళిపోద్ది. చేతి వేళ్ల నుంచి 10%, కాలి వేళ్ల నుంచి 10%, రోజు 24 గంటల్లో 24 వెళ్ళిపోద్ది. ధ్యానంలో ఏం చేస్తాం, లాక్ చేసేస్తాం. అప్పుడు ఎనర్జీ ఇట్లా స్టోర్ అవుద్ది. ఇప్పుడు విడదీయగానే ఏం చేయాలి, కళ్ళ మీద పెట్టుకోవాలి. అప్పుడు ఎనర్జీ అంతా స్టోర్ అయ్యి మన బాడీ మీదే ఉంటుంది. అర్థమైందా? అర్థమైందా? ఓకే. ఏమర్థమైంది? ఇలా పట్టుకోవడం వల్ల ఎనర్జీ ఇక్కడ స్టోర్ అయ్యి ఇట్లా తీసి కళ్ళ మీద పెట్టుకోవడం వల్ల ఎనర్జీ మన మీదే ఉంటుంది. 10% పోదు, ప్లస్ కాస్మిక్ ఎనర్జీ ఇలా ఇక్కడ వచ్చి స్టోర్ అయ్యింది. అప్పుడు ఇలా తీసుకుని ఇలా పెట్టుకోవడం ఉంటే మన మీదే ఉంటుంది. మరి కాళ్ళు ఇలా క్రాస్ తీసుకుంటాం, కళ్ళు మూసుకుంటాం, 80% వెళ్ళిపోద్ది కళ్ళలోంచి. మాట్లాడుతుంటే 50%, ఫోన్లు చూస్తాం, టీవీలు చూస్తాం, పుస్తకాలు అయితే పుస్తకాలు చదువుతాం ఎగ్జామ్స్ అప్పుడు. సాయంత్రం అయ్యేసరికి ఏమైంది, బ్యాటరీ డౌన్. ఫోన్ రీఛార్జ్ పెట్టుకుంటాం కదా, మళ్ళీ మనం రీఛార్జ్ చేయాలంటే నైట్ పడుకోవాలి, పొద్దునకి ఫ్రెష్గా ఉంటాం. అది తెలియని నిద్ర. ఇది తెలిసి నిద్ర. ధ్యానం అంటే తెలిసి నిద్ర. అది ఆ నిద్రలో కూడా శక్తి వస్తుంది, కానీ సరిపోవట్లేదే. అన్ని తింటున్నాం, రాత్రి అంతా పడుకుంటున్నాం, పాలు తాగుతున్నాం, జ్యూసులు తాగుతున్నాం, వేసవకాలం అన్ని తింటున్నాం, ఆ ఫుడ్ తింటున్నాం, అన్ని తింటున్నాం, డాడీ తెచ్చినవి అన్ని తింటున్నాం. కానీ అమ్మ ఏదో ఒకటి చేసి పెడుద్ది, హాలిడేస్ లో అమ్మమ్మలు చేసి పెడతారు కదా. అన్ని తింటున్నాం, మనకు సాయంత్రం అయ్యేసరికి ఎందుకు నిద్ర వచ్చి నీరసం వచ్చేస్తుంది, సరిపోవట్లేదు. అందుకనే మనం ఇలా కూర్చుంటే, కళ్ళు మూసేసుకుంటే ఎనర్జీ 80% మన దగ్గరే ఉంటుంది. మాట్లాడకుండా నోరు మూసుకొని నోటిలోని మౌనము. తర్వాత ధ్యానం అంటే ఏంటి, నోటిలోని మౌనము, మనసులో పుణ్యము, దాని పేరు ధ్యానం. అప్పుడు మనకేమైంది, ఎనర్జీ వస్తుంది చక్కగా. అందుకనే చేతులు ఈ ముద్రలో పెట్టుకోవాలి. ఇప్పుడు అర్థమైందా? ధ్యానం ఈ ముద్ర ఎందుకు పెట్టుకుంటామో అది. మరి కళ్ళల్లోంచి 80% వెళ్ళిపోద్ది, కళ్ళు లాక్ చేస్తాం. చాలా మంది కళ్ళు అతుక్కుపోతాయి ఎనర్జీ తోటి, చాలా మంది తెరవలేరు. కొంతమందికి ఏమైందంటే పెదాలు అతుక్కుపోతాయి, కొంతమంది ఇక్కడ స్టోర్ అయింది. కొంచెం చూడండి, ఒక్కొక్కరికి ముక్కు మీద చెమట పట్టుద్ది, ఒకళ్ళకి తలలోంచి చెమట కారుతుంది, ఒక్కొక్కరికి మెడ మీద చెమట పట్టుద్ది కదా. అలాగే ఒకళ్ళకి పెదాలు మూసుకుపోతాయి, ఒకళ్ళకి కళ్ళు మూసుకుపోతాయి, చాలాసేపు తెరవరు. కొంతమందికి చేతులు అట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క దగ్గర స్టోర్ అయింది. అందుకే నెమ్మదిగా భయపడద్దు, చేతులు నెమ్మదిగా విడదీయండి. ఆ కళ్ళు నెమ్మదిగా విడదీయాలి. అప్పుడు ఇట్లా శక్తి వస్తుంది అనమాట. కళ్ళలోంచి 50% మన దగ్గరే ఉంటుంది, 80 నోట్లో శాతం పెదాలు మూసేస్తాం కదా, 50% మన దగ్గరే ఉంటది, 80% మన దగ్గరే ఉంటది. ఆ చేతుల్లోంచి కాళ్ళలోంచి క్రాస్ పెట్టేస్తాం, కాళ్ళు చేతుల్లో పెడతాం, 20% మన దగ్గరే ఉంటది. ఇప్పుడు ఇంకా ఎక్కడి నుంచి వెళ్ళిపోద్ది శక్తి, 100% మైండ్ లోంచి వెళ్ళిపోద్ది. 100 ఆలోచిస్తాం కదా. ఎగ్జామ్స్ వచ్చాయనుకో, చదువుకుంటా ఉంటాం, మధ్యలో డాడీ నాకు ఇవాళ పాస్ అయితే ఎగ్జామ్ మంచిగా రాస్తే నాకు ఐస్ క్రీమ్ తెస్తా అన్నాడు, డాడీ లేకపోతే నాకు ఇష్టమైన ఏది తెస్తా అన్నాడు, తెస్తాడు లేదు, ఇట్లా ఆలోచనలు. ఆలోచన వల్ల ఏమైంది, పిల్లలకి తగ్గ పిల్లల ఆలోచనలు ఉంటాయి. పెద్దవాళ్ళకేమో వీళ్ళు చదువులు ఫీజు కట్టాలి, వీళ్ళకి ఇలా చేయాలి, వీళ్ళకి ఏదైనా తెచ్చి పెట్టాలి, ఇంకా ఎక్కువ సంపాదించాలి, అమ్మ ఏమో మీకు అవి చేసి పెట్టాలి, ఇవి చేసి పెట్టాలి, ఇలా ఎవరి తగ్గ ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి. ఆ ఆలోచన వల్ల ఏమైపోతుంది, మైండ్ లో శక్తి 100% వెళ్ళిపోద్ది. కళ్ళలోంచి 80, నోటిలోంచి 50, మాటల్లోంచి చేతిలోంచి కాళ్ళలోంచి 20, ఆలోచన నుంచి ఎంత, 100%. అంటే మనకి టోటల్ గా 250% లాస్ అవుతున్నాం ప్రతిరోజు, 24 గంటలు. అందుకనే అది లాక్ చేస్తాం. కట్టే, కొట్టే, తెచ్చే. విన్నారు కదా, కట్టే కొట్టే తెచ్చే తెలుసా? ఏం కట్టారు, వారధి కట్టారు. సీతమ్మ రావణాసురుడు ఎత్తిపోయాడు కదా, రామాయణం తెలుసు కదా. సీతమ్మని రావణాసురుడు ఎక్కి తీసుకురావడానికి వారధి కట్టారు సముద్రం మీద కదా. మరి ఏం కొట్టారు, రావణాసురుడిని రామబాణం వేసి కొట్టారు కదా. ఏం తెచ్చారు, సీతాదేవిని తెచ్చారు. కట్టే కొట్టే తెచ్చారు. అలాగే మనం ఏం చేస్తున్నామంటే, మనలో అందరిలో రాముడు ఉన్నాడు. చూడండి, ఆకలి అయితే ఏమంటారు, ఆత్మారాముడు ఆవురు ఆవురు అన్నాడు అంటారు. అంటే మన అందరిలో రాముడు ఉన్నాడు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ప్రకృతి శక్తి సీతాదేవి, మనం కాళ్ళు కట్టేసాం, అంటే శరీరాన్ని కట్టేసాం. కట్టే కట్టె కాలిపోయింది అంటారు కదా, చనిపోయాక కాలుస్తారు, కొంతమంది పొడుస్తారు. ఈ కట్టెని కట్టేసాం, కళ్ళు కట్టే, పేరెంట్స్ కూడా వినండి, కళ్ళు కట్టేసాం, చేతులు కట్టేసాం, కాళ్ళు కట్టేసాం, ఈ కట్టెని మొత్తం కట్టేసాం. ఇంకా కట్టాల్సింది ఆలోచనలు. మరి ఆలోచనలు కట్టాలంటే దేంతో కట్టాలి, ఎవరికైనా తెలుసా? వింటున్నారా? నేను చెప్పేది అర్థమవుతుందా? మరి ఆలోచనలు దేంతో కట్టాలి, శ్వాసతోటి. మైండ్ అనే శిష్యుని శ్వాస అనే గురువు దగ్గర ఆలోచనలు శ్వాస చేస్తూ కొట్టేశాం, కట్టేసా.
కొట్టేసాం. మరి ఏం తెచ్చుకోవాలి? కాస్మిక్ ఎనర్జీ. చిన్న బ్రహ్మరంధ్రం ఉంటుంది కదా, గోల్డ్ అంత ఇలా వచ్చేస్తూ ఉంటుంది. బ్రహ్మరంధ్రంలోంచి అపారంగా వస్తుంది. సీతాదేవి తెచ్చి మన లోపల ఉన్న శ్వాస మీద జాగ్రత్త పెడితే ఆత్మారాముడు ఉంటాడు కదా, సీతాదేవికి ఇచ్చి ఆత్మారాముడితో పెళ్లి చేస్తాం. ఇది మనం రోజు సీతారాముల కళ్యాణం చేస్తున్నాం. మనం రోజు ధ్యానం చేస్తున్నామా లేదా? పౌర్ణమికి చేపిస్తుంది కదా. ఇప్పుడు మీరు సీతారాముల కళ్యాణం చేసేసారు. సంవత్సరానికి ఒకసారి విగ్రహాలకి చేస్తారు పందిట్లేసి కదా ఊళ్ళో. మనం ఎప్పుడు ధ్యానంలోకి వచ్చినా అప్పుడు సీతారాముల కళ్యాణమే. లోపల ఉన్న రాముడికి, పైన ఉన్న కాస్మిక్ ఎనర్జీ సీతాదేవికి కట్టేసి వారధి కళ్యాణం చేస్తున్నాం. బాగుంది కదా. స్టోరీ వచ్చింది కదా రామాయణం. సరే, మీకు అర్థమైందా? ఇలా ఎందుకు కూర్చోవాలి, ఇలా ఎందుకు కళ్ళ మీద పెట్టుకోవాలి, ఇలా ఎందుకు చేతులు చూడాలి, అర్థమైందా? ఈ ముద్ర ఎందుకు వేయాలి మనం తెలుసుకున్నప్పుడు ఇంకా బాగా ధ్యానం చేయగలుగుతాం. ఓకేనా? ఇది బేసిక్ పాయింట్స్. మరి ఇప్పుడు స్టోరీలోకి వెళ్ళిపోదామా? ఎంతమందికి కావాలి స్టోరీ? ఎవరికి వద్దు వాళ్ళ చేతులు ఎత్తండి. స్టోరీ ఎవరికి వద్దో వాళ్ళ చేతులు ఎత్తాలి. ఎవరు ఎత్తట్లేదు. అయితే అందరికీ కావాలా? వద్దంటే నేను వెళ్ళిపోతా, వేరే అక్క వస్తుంది, శ్లోకాలు చెప్పుద్ది మళ్ళీ అక్క. కావాలా వద్దా? కావాలా? ఓకే. మరి ఇప్పుడు నేను చెప్పిందంతా అర్థమైందా? ఓకే. మళ్ళీ రేపు నేను అడుగుతాను, అక్క శ్లోకాలు అడుగుతుంది కదా, అలా నేను కూడా అడుగుతాను. ఓకే, గుర్తుపెట్టుకోండి, రాసుకోండి, నోట్ బుక్ పెట్టుకొని. అర్థం కాకపోతే మళ్ళీ నేను అడుగుతా. ఇప్పుడు టీచర్ అడుగుతారు కదా, హోంవర్క్ ఇస్తారు కదా, చెప్తారు కదా అప్పుడు టీచర్కి పాఠాలు. అట్లనే ఇది కూడా సమ్మర్ క్యాంపు. మనం కథలు నేర్చుకుంటాం, దాంట్లో డౌట్లు అంటే అడగండి. ఇప్పుడు నేను కథ చెప్పిన తర్వాత డౌట్లు అడగండి. ఇప్పుడు నేను ముద్దల గురించి ధ్యానం గురించి చెప్పాను కదా, అందులో డౌట్లు ఉంటే అడగండి, ఏం పర్వాలా. ఒక్కసారి ఎవరు నేర్చుకోలేరు. సరేనా? చెప్పేస్తున్నా మరి స్టోరీ. మళ్ళీ టైం అయిపోతుంది, చాలా మంది ఉన్నారు ఇంకా. స్టోరీ పేరు ఏంటి తెలుసా? ఏంటి స్టోరీ పేరు? పరిణితి. పరిణితి అంటే ఏంటంటే ఎదగడం. ఓకే, తెలుసుకోవడం, ఇంకా ఇంకా తెలుసుకోగలగడం, ఎదగడం. సరే, చెప్పేస్తున్నా. పూర్వం అంట, అనగనగనగనగనగా పూర్వం అంట ఒక పెద్ద మనిషి ఉన్నాడంట. ఎవరో ఒక పెద్ద మనిషి. అయితే ప్రపంచం అంతా తిరిగినా సరే ఒక మంచి గురువే దొరకలేదంట అతనికి. వింటున్నారా? ఏంటో తలంచుకొని ఏదో చేస్తున్నారు కొంతమంది. సరే, అనగనగా ఊళ్ళో ఒక పెద్ద మనిషి ఉన్నాడు. అయితే ప్రపంచం అంతా తిరిగి ఒక గురువు కావాలనుకున్నాడు. ఇప్పుడు మనకి గురువు ఉన్నారు కదా, పత్రి సారు, మరి రూపా మేడం ఉంది, పౌమక్ గురువులే మనకి నేర్పిస్తున్నారు కదా. టీచర్స్ స్కూల్లో నేర్పుతున్నారు, వాళ్ళు గురువులే, బోళ్ళ మంది గురువులు మనకి. అయితే ఇలా పెద్ద మనిషికి ఎవరు గురువులు దొరకలేదంట, మనకి ఇంతమంది ఉన్నారు కానీ. అయితే ప్రపంచం అంతా తిరిగి ఎలాగైనా సరే మంచి గురువుని ఎతికి పట్టుకుందాం అనుకున్నాడంట. అతని దగ్గర ఉన్న జ్ఞానం అంతా నేర్చేసుకోవాలి గురువుని పట్టుకొని. పట్టుదలగా ఇంట్లోంచి బయలుదేరాడంట. బుద్ధుడు బయలుదేరాడు కదా, అలాగా పట్టుదలగా ఇంట్లోంచి బయలుదేరాడంట. అయితే అలా వెళ్ళగా ఓ ఊరి పొలిమేరలోకి వస్తూనే ఒక పచ్చని చెట్టు కింద కూర్చొని ఒక అందంగా తత్వాలు పాడుకుంటూ, బ్రహ్మంగారి తత్వాలు ఉంటాయి కదా, వేమన పద్యాలు, బ్రహ్మంగారి పద్య తత్వాలను కూడా అంటారు వాటిని. అలా పాడుకుంటూ ఒక మంచిగా అందంగా చక్కగా కాంతితో వెళ్ళిపోతూ వచ్చే పచ్చని చెట్టు కింద ఒక ఆయన పాడుకుంటున్నాడట తత్వాలు అంటే పద్యాలు. శతకాలు అంటారు, సుమతి శతకం, వేమన పద్యం, బ్రహ్మంగారి పద్యం, అట్లా అంటారు, తత్వాలను కూడా అంటారు. అలా పాడుకుంటున్నాడు. అప్పుడు ఆ వృద్ధుడిని చూసి, ఒక వృద్ధుడు అనమాట, చెట్టు కింద కూర్చొని పాడుకుంటున్నాడు. అబ్బాయి ఈయన గురువేమో అని ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా మీరు ఈ ఊరికి కొత్త వాళ్ళ ఉన్నారు, మరి దేశదిమ్మర్లా అని అడిగాడంట. అంటే ఏమీ లేకుండా దేశాన్ని పట్టుకొని తిరుగుతూ ఉంటారు కదా, చెట్టు కింద కూర్చొని ఏదో తింటూ అలా ఉంటాడు, అలా దేశదిమ్మర్లా ఏంటి ఇలా తత్వాలు పాడుకుంటున్నారు అని అడిగారంట. అవును అంటున్న అతనితోటి ఏమన్నాడంట, నేనైతే ఒక పర్ఫెక్ట్ గురువుని శిష్యుడిగా కావాలని అనుకుంటున్నాను, గురువుకి పర్ఫెక్ట్ గురువు కావాలి నాకు, అతని దగ్గర నేను శిష్యుడిగా ఉండాలనుకుంటున్నాను అని చెప్పి బయలుదేరాను. మరి మీరు 4 ఊళ్ళు తిరిగినట్లు కనిపిస్తున్నారు, మరి నాకు కావాల్సిన గురువు ఎక్కడైనా తారసపడ్డా స్వామి అని అడిగాడంట ఆ వృద్ధుడిని. దానికి ఆయన ఏమన్నాడంటే, బాగా ఆలోచించిన ఆ వృద్ధుడు, కొంతమంది గురువుల అడ్రస్లు నాకు తెలిసిన ఆయన, కొంతమంది గురువుల అడ్రస్ నాకు తెలుసు అని చెప్పి గుర్తు చేసుకొని నేను అతనికి చెప్పి అడ్రస్లు చెప్పి పంపించాడంట. నాకు కొంతమంది గురువులు తెలుసు, అక్కడికి వెళ్ళు అని చెప్పి వాళ్ళ అడ్రస్లు చెప్పి పంపించాడంట.
అయితే ఉత్సాహంగా బయలుదేరాడు ఇతను. గురువు కోసం పాపం అన్వేషిస్తున్నాడు కదా, జ్ఞానాన్ని అంతా తీసేసుకోవాలని. అయితే కొంతమందికి ఉంటుంది ఆ తపన, గురువుతో కావాలి, ఆయన దగ్గర జ్ఞానం నేర్చుకోవాలని. కొంతమందికి ఏమో బద్దకస్తులు, ఏదో గదిలేగా తప్పదని అలా కూర్చొని వింటారు, కానీ ఏదో పనులు చేసుకుంటారు తలంచుకొని. కాబట్టి తపన ఉండాలి, తపన ఉండాలి. తల్లిదండ్రులు గురువు దగ్గరికి ఎందుకు చేరుస్తారు? వాళ్ళు చెప్తే వినరు, గారం చేస్తారు, కాబట్టి ఒక గురువు దగ్గరికి పంపిస్తారు, ఇప్పుడు మిమ్మల్ని పంపించినట్టు. మరి మీరేమో శ్రద్ధగా వినాలి, మీ పనులు మీరు చేసుకోకూడదు. కాబట్టి అలాగా బయలుదేరాడు. ఏంటంటే చాలా తపన ఉంది, గురువు శిష్యుడిగా ఉండాలని, నేర్చేసుకోవాలి అన్ని, అలాంటి తపన ఉండాలి. నేను 10th క్లాస్ పాస్ అవ్వాలని పట్టుదల, ఆ డిగ్రీ కావాలి, పీజీ కావాలి, నాకు ఉద్యోగం కావాలి, పట్టుదల ఉండాలి. ఇప్పుడు సమ్మర్ క్యాంప్ ఎందుకు పెట్టారు, 200 ఎందుకు కట్టారు? మీరు శ్రద్ధగా భగవద్గీతలు, స్టోరీలు, నీతి కథలు తెలుసుకోవాలి, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, యోగాలు అన్ని తెలుసుకోవాలని మీ తల్లిదండ్రులకు తపన. మీకు కూడా అలాంటి తపన ఉండాలి. బలవంతంగా నేర్చుకుంటే ఏది రాదు. బాబా ఏమన్నాడు? శ్రద్ధ సబూరి. సబూరి అంటే సహనము, శ్రద్ధ అంటే శ్రద్ధావాన్ లవతే ధ్యానం. శ్రద్ధ, ఇంట్రెస్ట్ ఉండాలి. కాబట్టి తల్లిదండ్రులు మిమ్మల్ని కూర్చోబెట్టారు ఇక్కడ అని అంటే అందరూ మంచిగా చెప్తారు కాబట్టి నేర్చుకోండి నానా అని 200 కట్టి కూర్చోబెట్టారు కదా. మీరు కూడా అలా శ్రద్ధగా నేర్చుకోవాలి. ఈ గురువు కూడా అలా శ్రద్ధగా గురువు కావాలనుకొని అతని దగ్గర ఆ గురువుల అడ్రస్లు తీసుకొని బయలుదేరాడు. బయలుదేరి ఉత్సాహంగా బయలుదేరిన పెద్ద మనిషి ఎంతో కష్టపడి ఆ గురువులు ఈ గురువులు వెతికి వెతికి పట్టుకొని కొన్ని సంవత్సరాల పాటు ఏం చేశాడు? కొన్ని సంవత్సరాల పాటు తిరిగి 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 విసిగిపోయాడు. కాదర్లు ఎవరేం చెప్తే బుద్ధుడు చేశాడు కదా 5.5 ఏళ్ళు. ఎవరేం చెప్తే తిండి మానేయమంటే తిండి మానేశాడు, అలా నిద్ర మానేయమంటే మానేశాడు, ఇలా కూర్చొని ఊపిరి ఆపేసి ధ్యానం చేయాలంటే చేశాడు. అట్లా ఇతను కూడా ఎవరేం చెప్తే వాళ్ళు చెప్పిన అడ్రస్లు పట్టుకొని అన్ని గురువుల దగ్గరికి వెళ్ళి ఎవరేం చెప్తే ఆ సాధనలు అన్ని చేశాడు. కానీ ఇతనికి విసుగొచ్చేసింది, బుద్ధుడికి విసుగొచ్చినట్టు, ఎవరు కరెక్ట్గా చెప్పింది కరెక్ట్ కాదు అని చెప్పి బుద్ధుడిలాగా విసుగొచ్చేసి ఏం చేశాడు? ఇక వయసు మీద పడడంతో అలసిపోయి సొలసిపోయి అంటే సంవత్సరాల పాటు తిరుగుతున్నాడు. ఎవరు చెప్పింది వీడికి నచ్చట్లా, కానీ మంచి పర్ఫెక్ట్ గురువు కావాలి కదా. ఏది పడితే చెప్తున్నారు, అవి నచ్చట్లా, పర్ఫెక్ట్ గా అనిపించలే ఎవరు. విసిగిపోయి వయసు వయసు కూడా మీద పడిపోయింది. అయితే నీరసంగా ఇంటికి తిరిగి వెళ్ళిపోదాం అని చెప్పి ఇంటికి బయలుదేరాడు. మరి దారిలో చెట్టు కింద ఒక వృద్ధుడు కనిపిస్తే అడిగాడు కదా. మళ్ళీ ఇంటికి బయలుదేరేసరికి ఆ వృద్ధుడు ఇంకా ఇతనే పెద్దోడు ముసలాడైపోయి వయసు మీద పడిందంటే ఆ వృద్ధుడు ఇంకెంత ముసలాడైపోతాడు? అప్పటికే ముసలోడు, ఇంకా ముసలాడైపోయిన కాంతితో వెలిగిపోతుంది అతని మొహం. చెట్టు, పచ్చని చెట్టు కింద, అదే చెట్టు కింద కూర్చొని దేదీప్యమానంగా వెలిగిపోతున్నాడు. మరి ఇంక వృద్ధుడు ఇంకా ముసలాడైపోయి ఇలా ఉండాలి కదా, ముడతలు పడిపోయి నీరసంగా ఉండాలి కదా. కానీ ఇతనే వయసు పడిపోయింది, వృద్ధుడైపోయాడు, అతను ఇంకా వృద్ధుడైనా వెలిగిపోతుంది ముఖం, అంటే ధ్యానం వల్ల. అయితే ఏం చేస్తున్నాడు? ఆ వృద్ధుడు కనిపించాడు, కాంతితో వెలిగిపోతూ ఉన్నాడంట. అయితే అప్పుడు అన్నాడంట, స్వామి, ఆశ్చర్యపోయాడంట అతను వెలుగును చూసి. స్వామి అని అతని పాదాలు పడిపోయి, అయ్యా, నేను వెతుకుతున్న గురువు మీరే అని నాకు ముందే ఎందుకు చెప్పలేదు స్వామి? నేను ఇంత విసిగి వేసారిపోను కదా. అంటే అప్పుడు ఆయన అంటున్నాడు, నాయన, నీకు అప్పుడు నేను ఇలాగే వెలుగుతున్నా, కానీ నువ్వు అప్పుడు సిద్ధంగా లేవు, నన్ను గుర్తుపట్టలేదు నువ్వు. నీకు గుర్తుపట్టాలంటే నీకు కొంచెం ఇంకా తపన పెరగాలి, నువ్వు అందరినీ కలవాలి, నీకేం కావాలో నువ్వు తెలుసుకోవాలి ఫస్ట్. నీకేం కావాలో నువ్వు తెలుసుకోకపోతే ఎవరు చెప్పినా వేస్టే. ఇదిగో ఈ బుక్ లో ఇంత జ్ఞానం ఉంది, నేను నేర్చుకుంటే తెలుసుకోవాలనుకుంటే నాకు ఎక్కుద్ది బుర్రలోకి. ఏదోలే, పుస్తకంలో ఎంత ఉంటే నాకెందుకు అనుకుంటే ఎక్కుద్దా? భగవద్గీతలో ఇంత ఉంది, శ్రీకృష్ణుడు మన కోసం చెప్పాడు, అర్జునుడి కోసం కాదు. మరి అక్క కూర్చొని రోజు ఎందుకు చెప్తుంది, మీరు ఎందుకు నేర్చుకుంటున్నారు? మీకు జ్ఞానం వచ్చి మీరు కూడా ఒకళ్ళకి చెప్పాలి, మీరు గురువులాగా ఎదగాలి. పత్రిసారి ఇదే చెప్తారు, గురువులు తయారు చేసే ఫ్యాక్టరీ మంది. కాబట్టి అతను గుర్తుపట్టలేదు, గురువులా లేడు కాబట్టి గుర్తుపట్టాల. విసిగి 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 ముసలాడైపోయాడు. ఇంటికి వెళ్తే అతను ఉన్నాడు, ఇంకా వృద్ధుడైపోయాడు, ఇంకా వెళ్ళిపోతున్నాడు. స్వామి, అప్పుడు మీరే నా గురువు, మరి నాకు ఎందుకు చెప్పలేదయ్యా అంటే, నాయన, నువ్వు అప్పుడు నన్ను గుర్తుపట్టే స్థితిలో లేవు, ఇప్పుడు నీ తపన మొదలైంది, తపనకి అర్థం ఉంది, నన్ను గుర్తుపట్టావు, ఇప్పుడు రా కూర్చో అని చెప్పి అతని జ్ఞానాన్ని అంతా అతనికి చెప్తాడనమాట. అతను కూడా చక్కగా బుద్ధుడిలాగా ఆ గురువుని మించిన శిష్యులాగా అవుతాడు. కాబట్టి దీని ద్వారా తెలిసింది ఏంటి మనకి నీతి? మనకు కావాల్సిన అన్ని సృష్టిలో ఇక్కడే మన గుమ్మంలోనే ఉంటాయి, మన కోసం ఎదురు చూస్తూ ఉంటాయి. నువ్వు సిద్ధపడే వరకు ఎదురు చూస్తూనే ఉంటాయి. ఇప్పుడు నువ్వు ఐస్ క్రీమ్ తెచ్చాడు మీ డాడీ, లేదా కేక్ తెచ్చాడు, లేదా మీ అమ్మ ఏదో వంట చేసింది, మీకు ఇష్టమైన గులాబ్ జామ్ చేసింది, నువ్వు తినకపోయేదాకా అది అక్కడే ఉంటుంది కదా, నీ కోసం తినమ్మా, తిన తర్వాత తిండాలి అన్నావు అనుకో, ఆటలు చేసలో పడి నువ్వు తినేదాకా నీకు అలాగే ఉంటుంది కదా. ఉంటుందా ఉండదా? ఎవరిని తినేస్తారా? కాకపోతే నువ్వు తినవు కాబట్టి నువ్వు తినిపించాలంటే అమ్మ నేను తినేనా లేదా వాళ్ళకి ఇచ్చేనా అంటది. కానీ మన కోసం మన దగ్గరే, మన ముగింట్లోనే, మన ఇంట్లోనే అన్ని సిద్ధంగా ఉంటాయి, ఎదురు చూస్తూ ఉంటాయి. ఎటొచ్చి మనమే వాటిని
గుర్తించగలగలేదు, గుర్తించలేకపోతున్నాము అని అర్జునుడికి శ్రీకృష్ణుడు అర్జునుడి ద్వారా మనకు చెప్పినట్టు ఈ గురువు కూడా ఈ కథలో మనము పరిణితి చెందాలి అంటే పర్ఫెక్ట్ గా ఉండాలి. నీకు పర్ఫెక్ట్ గురువు కావాలంటే నువ్వు పర్ఫెక్ట్ గా ఉండాలి. అప్పుడు నువ్వు గురువు అయితేనే గురువుని గుర్తుపడతావు. ఇప్పుడు గురువు పర్ఫెక్ట్ లేడు ఇతను, ఈ కళ్ళు ఎదురుకుండా ఉన్న గురువుని గుర్తుపట్టలేదు. అంటే పరిణితి, ఇప్పుడు పరిణితి వచ్చింది అతనిలో, పర్ఫెక్ట్నెస్ వచ్చింది. అప్పుడు గురువుని గుర్తుపట్టాడు. ఓకేనా? పరిణితి అంటే అర్థం పర్ఫెక్ట్నెస్. ఓకేనా? బాగుందా స్టోరీ? మరి మనం శ్రద్ధగా విందామా భగవద్గీత శ్లోకాలు? మరి ఈ స్టోరీ నుంచి ఏం నేర్చుకున్నాం మనం? మనం పర్ఫెక్ట్ గా ఉండాలి. అన్నం తినేటప్పుడు అలా దిక్కులు చూడకూడదు, స్టోరీ చెప్తున్నప్పుడు దిక్కులు చూడకూడదు, తలంచుకొని కూర్చోకూడదు, పర్ఫెక్ట్ గా ఉండాలి. అన్నం తినేటప్పుడు బా ఎంత బాగుందో ఈ పప్పు, ఎంత బాగుందో ఈ కర్రీ, చట్నీ భలే ఉందని ఆస్వాదిస్తూ తినాలి. అది పర్ఫెక్ట్నెస్, అది ధ్యానమే. వంట చేసినప్పుడు మమ్మీ ఎంత చక్కగా నా పిల్లలు తినాలి, మా ఆయన తినాలి, ఎంత చక్కగా కమ్మగా వండుద్ది కదా, అది పర్ఫెక్ట్నెస్. మరి స్నానం చేసినప్పుడు నీళ్ళు అలాగా మన ఒంటి మీద, వేడి నీళ్ళు అయితే చన్నీళ్ళు అయితే ఏదైతే అది అలా ఎలా వస్తున్నాయో, మన చర్మాన్ని తాకుతూ నీళ్ళు ఎలాగ జాలువాడుతున్నాయో అది గమనించాలి. పార్కుకి వెళ్తాం కదా, చెప్పులు వదిలేసి గడ్డి మీద నడిస్తే ఆ గడ్డి మన పాదాలకి ఎలా ఒత్తుకుంటుందో అలాగా, అది ధ్యానం. ఏ పని చేస్తే ఆ పని పర్ఫెక్ట్ గా లీనం అయిపోయి ఇన్వాల్వ్ అయిపోతే అదే ధ్యానం. మరి ఈ ధ్యానం ఎందుకు మాకు? ఎందుకు 10 నిమిషాలు ధ్యానం చేస్తున్నారు రోజు అంటే, రోజు నైట్ పొద్దున్న ఎందుకు చేయమంటున్నారు అంటే, జ్ఞానం కోసం, మన శక్తి కోసం. అలసిపోతున్నాం కదా రోజంతా, ఏం తిన్నా ఏం తాగినా, మనకు శక్తి కావాలి కదా, అందుకని ధ్యానం. జ్ఞానం కావాలి కదా, పుస్తకాల నుంచి గురువుల నుంచి జ్ఞానం వస్తుంది కదా, మనకు నేర్చుకుంటున్నాం కదా, అందుకని స్టోరీస్. శక్తి ధ్యానం కోసం భారతీయులాగా ధ్యానం చేసి శక్తి సంపాదించుకోవాలి. మన దేవుళ్ళు అంటే ఇష్టమేనా? శివపార్వతులు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, శివుడు, ఆంజనేయ స్వామి ఇష్టమే కదా మనకి. మరి మనకి ఇష్టమైనప్పుడు దేవతలు ఏం చేస్తారో చేయాలి. పార్వతీ దేవులకు ధ్యానం చేసి శక్తిని సంపాదించుకోవాలి. సరస్వతి దేవులకు జ్ఞానాన్ని, ఈ జ్ఞానాన్ని సంపాదించుకొని జ్ఞానవంతులు అవ్వాలి, పరిణితి చెందాలి. మరి లక్ష్మీదేవి లాగా చేయాలి. సేవ అంటే ఏంటి? మనం నేర్చుకున్నది మన ఫ్రెండ్స్కి చెప్పాలి, మన రిలేటివ్స్ చెప్పాలి, అది సేవ. ఓకేనా? బాగుందా స్టోరీ? మరి సరస్వతి దేవులాగా ఉందామా? పార్వతీ దేవులాగా ధ్యానం చేద్దామా? సరస్వతి దేవులాగా జ్ఞానాన్ని పొందుదామా? మరి లక్ష్మీదేవిలాగా అందరికీ పంచుదామా మనకు తెలిసింది, మన అనుభవాల్ని? ఓకేనా? మరి బాగుందా? ఒకసారి క్లాస్ కొడదాం. ఓకే, బాయ్. థ్యాంక్ యూ లలిత ఆంటీ. థ్యాంక్ యూ మా పౌమి, థ్యాంక్ యూ వెరీ మచ్. సో బాగుందా స్టోరీ? ఏమర్థమైంది మీకు చెప్పండి? మేడం ఏమర్థమైంది చెప్పండి? మనకు కావాల్సిన మన దగ్గర ఉంటాయి, కానీ మనం వాటిని గుర్తించాలి. అవును, వెరీ గుడ్. భగవద్గీత స్టార్ట్ చేద్దామా? వచ్చిందా నిన్నటి శ్లోకం? రాసే చెప్తావా? కీర్తి చెప్తావా నిన్నటి శ్లోకం? కృత్విక్, all of you on your videos. మరి మళ్ళీ అదే శ్లోకం చెప్పుకుందామా?
రెస్పాండ్ అవ్వనరా? సరే అక్క. మళ్ళీ అదే శ్లోకం చెప్పుకుందాం ఇవాళ కూడా. కనిపిస్తుందా? నేను చెప్తాను, మళ్ళీ రిపీట్ చేయండి. నజాయతే మ్రియతే వా. అన్మ్యూట్ చేసుకొని రిపీట్ చేయండి. నజాయతే మ్రియతే వా न जायते म्रियते वा కదాచిత్ कदाचिन् నాయం భూత్వా భవితా नायं भूत्वा भविता వా న భూయః. वा न भूयः. న జాయతే మ్రియతే వా కదాచిన్ न जायते म्रियते वा कदाचिन् నాయం భూత్వా భవితా नायं भूत्वा भविता వా న భూయః. वा न भूयः. అజో నిత్యః శాశ్వతోయం अजो नित्यः शाश्वतोऽयं పురాణో న హన్యతే पुराणो हन्यते హన్యమానే శరీరే. हन्यमाने शरीरे. న జాయతే మ్రియతే వా కదాచిన్ न जायते म्रियते वा कदाचिन् నాయం భూత్వా భవితా వా న భూయః. नायं भूत्वा भविता वा न भूयः. అజో నిత్యః శాశ్వతోయం పురాణో अजो नित्यः शाश्वतोऽयं पुराणो న హన్యతే హన్యమానే శరీరే. न हन्यते हन्यमाने शरीरे. న జాయతే మ్రియతే వా కదాచిన్ न जायते म्रियते वा कदाचिन् నాయం భూత్వా భవితా వా న భూయః. नायं भूत्वा भविता वा न भूयः. అజో నిత్యః శాశ్వతోయం పురాణో अजो नित्यः शाश्वतोऽयं पुराणो న హన్యతే హన్యమానే శరీరే. न हन्यते हन्यमाने शरीरे. న జాయతే మ్రియతే వా కదాచిన్ न जायते म्रियते वा कदाचिन् నాయం భూత్వా భవితా వా న భూయః. नायं भूत्वा भविता वा न भूयः. అజో నిత్యః శాశ్వతోయం పురాణో अजो नित्यः शाश्वतोऽयं पुराणो న హన్యతే హన్యమానే శరీరే. न हन्यते हन्यमाने शरीरे. న జాయతే మ్రియతే వా కదాచిన్ न जायते म्रियते वा कदाचिन् నాయం భూత్వా భవితా వా న భూయః. नायं भूत्वा भविता वा न भूयः. అజో నిత్యః శాశ్వతోయం పురాణో अजो नित्यः शाश्वतोऽयं पुराणो న హన్యతే హన్యమానే శరీరే. न हन्यते हन्यमाने शरीरे.
ఓకే, చెప్తారా? ఇప్పుడు ట్రై చేస్తారా? न जायते मृतये वा कदाचित् नयं भूत्वा भविता वा न भूयः अजो नित्यः शाश्वतोऽयं पुराणो न हन्यते हन्यमाने शरीरे। వెరీ గుడ్ అవనీష్. లాస్య నువ్వు చెప్తావా? చెప్తానక్క. చెప్పు. न जायते म्रियते वा कदाचित् नायं भूत्वा भविता वा न भूयः अजो नित्यः शाश्वतोऽयं पुराणो न हन्यते हन्यमाने शरीरे। వెరీ గుడ్ లాస్య. ఇంకా ఎవరైనా చెప్తారా? కృత్విక్, కీర్తి. కీర్తి చెప్తావా? వినిపించట్లేదు వాయిస్. చెప్తానక్క. చెప్పు. నా జయతే మృత్యే వా కాదితి నాయం భూత్వా భవితా వన భయే అసోచ్య నిత్యా ఓకే, నువ్వు ప్రాక్టీస్ చెయ్యి. పురాణో నా హన్యతే సరే. గుడ్. నువ్వు ప్రాక్టీస్ ఇంకా బాగా చేయాలి. చూసి చదువుతున్నావు. ఓకే, మరి ఇది బాగా ప్రాక్టీస్ చేసి నాకు గ్రూప్ లో రికార్డు పెట్టాలి. ఓకేనా? ఓకే అక్క. దీని మీనింగ్ చెప్తారా ఎవరైనా? చెప్పరా ఎవరు? వాయిస్ కట్ అవుతుంది. సోల్ కి బర్త్ ఉండదు, డెత్ ఉండదు ఏ టైంలోని. అది ఏ వీక్ రాదు, ఏ వీక్ రాదు. వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే, మరి ప్రీవియస్ గా చెప్పాగా శ్లోకాస్ అవన్నీ ఒకసారి చెప్తారా? రివైజ్ చేసుకుందాం. ఓకే, ఫస్ట్ అవన్నీ స్టార్ట్ చేయి. క్లైబ్యం నుండి ఇప్పటి వరకు మొత్తం చెప్పాలి. క్లైబ్యం ఆస్మగమః పాదేనైతస్య ఉపపద్యతే శుద్ధం హృదయ దౌర్బల్యం తత్తోత్తిష్ట పరంతప. శ్రీ భగవాన్ వాచ అశోచానంద శోచస్థం ప్రజ్ఞావాసాంచ వాసిసే తదా గతాసు జ్ఞానశోచంత పండితాః నత్వేవాహం జాతునాశం నత్వం నేమే జనాధిపాః న చైవ న భవిష్యామః సర్వే వయం అతః పరం. దేహినోస్మిత్యతా దేహి కౌమారం యౌవనం జరా తరా దేహాంతర ప్రాప్తిః ధీరస్తత్ర న ముచ్యతే. న జాయతే మృతయేవ కదాచిత్ నయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్యః శాశ్వతోऽయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే. వెరీ గుడ్ అవనీష్, చాలా బాగా చెప్పావు. వెరీ గుడ్ అసలు. నెక్స్ట్ లాస్య చెప్తావా మొత్తం క్లైబ్యం నుండి? చెప్తానక్క. ఓకే, చెప్పు. క్లైబ్యం ఆస్మగమః పార్థ నైతత్వయుపచ్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం తత్తోత్తిష్ట పరంతప
అశోచానన్వశోచస్వం ప్రజ్ఞావాదాంచ భాషసే గతాసు న గతాసుంచ మానుషోచింత పండితః నత్వేవాహం నత్వేవాహం జాతునాసం నత్వే నేమే జనాదీపః నచేవ న భవిష్యామః సర్వే వయః మతస్పరం. నెక్స్ట్ దేహినోస్మిన్ దేహినోస్మిన్ యదా దేహే కౌమారం యవ్వనం జరా తదా దేహాంతర ప్రాప్తి ధీరస్త్రమహ్యతి ధీరస్తత్ర న ముహ్యతి. ధీరస్తత్ర నముహ్యతి న జాయతే మ్రియతే వా కదాచిన్ నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్యః శాశ్వతోయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే. వెరీ గుడ్ రాస్యా, సూపర్, బాగా చెప్పావు. నెక్స్ట్ కీర్తి చెప్తావా క్లైబ్యం ఆస్మా? కృత్విక్ నువ్వు చెప్తావా? ఓకే, ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు. సో మీకు ఏమర్థమైంది ఈ 2 శ్లోకాల నుంచి? ఫస్ట్ నుండి ఇప్పుడు దాకా నేర్చుకున్న దానిలో మీకు ఏమర్థమైంది నాకు ఒకళ్ళు చెప్పాలి. చెప్తావా లాస్యా? అవనీష్ చెప్తావా? ఏం అర్థం కాలేదా? రోజు మీనింగ్ చెప్తున్నా కదా నేను. అవును, నాకు మీరు కుదరలే 10 కుదరదు. అన్నిటికీ మనం సేమే చూసాం కదా మీనింగ్. ఆత్మకి చావు ఉండదు, ఆత్మ ఎప్పుడూ ఉంటుంది, శరీరం చచ్చిపోయినా ఆత్మ చనిపోదు. కానీ అది డిఫరెంట్ గా చెప్తున్నాడు. చెప్పలేదు. ఒక్కొక్క శ్లోకంలో డిఫరెంట్ గా చెప్తున్నారు, మరి నేనేం చేశాను? కృష్ణుడు అలా చెప్పాడు. ఓకే, ఫస్ట్ ఏమో మనకేం చెప్పాడు? యుద్ధం చేసేటప్పుడు భయపడొద్దు. అంటే నువ్వు ఏదైనా ఒక పని చేసేటప్పుడు నువ్వు పిరికిగా భయపడకుండా వెళ్ళి ధైర్యంగా చేయమని చెప్పాడు. సెకండ్ శ్లోకం ఏం చెప్పాడు? అనవసరమైన వాటి దాని గురించి ఏడవద్దు. ప్రెసెంట్ పాస్ట్ గురించి వదిలేయాలి, ప్రెసెంట్ నువ్వేంటి అనేది నీకు ఇంపార్టెంట్ అని చెప్పాడు. థర్డ్ ఏం చెప్పాడు? నత్వేవాహం, ఇంతకు ముందు నువ్వు లేవు నేను లేను. ఈ పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్ లో మనం అందరం ఉన్నామని చెప్పాడు. దేహినోస్మిన్ లో ఏం చెప్పాడు? ఎలాగైతే మన హ్యూమన్ బాడీకి చైల్డ్హుడ్, అడల్ట్హుడ్ అవన్నీ ఉంటాయో సోల్ కి కూడా ఉంటాయి అని చెప్పాడు. ఇప్పుడు మనం చైల్డ్హుడ్ లో అదే కదా, గుర్తులేదా? ఇప్పుడు నువ్వు చైల్డ్హుడ్ లో సోల్ కదా ఉండమంటారు కదా. అంటే అదే చెప్తున్నా. అంటే ఇప్పుడు నువ్వు చైల్డ్హుడ్ లో చిన్న పిల్లోళ్ళ ఉంటావు, తర్వాత పెద్ద అవుతావు. నువ్వు చిన్న పిల్లోళ్ళనే ఉండవు కదా, తర్వాత ఇప్పుడు చిన్న పిల్లోళ్ళ ఉండవు కదా. అలాగే సోల్ కూడా ఒక్క శరీరంలోనే ఉండదు, డిఫరెంట్ డిఫరెంట్ బాడీస్ లో ఉంటుంది. అది అంటే సోల్ కి చైల్డ్హుడ్, అడల్ట్హుడ్ అవేం ఉండవు, కానీ డిఫరెంట్ బాడీస్ ఉంటాయి. ఓకే, చైల్డ్హుడ్ అంటే కొత్తగా న్యూ సోల్స్ అని ఉంటాయి, ఓల్డ్ సోల్స్ అని ఉంటాయి. అట్లా అంటే చైల్డ్హుడ్ లాగా కాదు, వాటి నాలెడ్జ్ని బట్టి వాటికి స్టేజెస్ అనేవి ఉంటాయి అన్నమాట. ఓకేనా? అవనీష్ అటు వెళ్ళిపోయాడు. నెక్స్ట్ ఇప్పుడు నజాయతే మ్రియతే వాళ్ళ ఏం చెప్పాడు?
గుర్తులేదా? సోల్ లైఫ్ ఉండదు. లైఫ్ ఉండదు, డెత్ ఉండదు. అలాగే అది ఇప్పుడు ఉంటుంది, ఎప్పుడు కూడా ఉంటుంది. ఇవన్నీ మనం అర్థం చేసుకుంటేనే మనకి ఫ్యూచర్లో లేకపోతే మీరు పెద్ద అయ్యాక ఏమన్నా ఒక సిచ్యువేషన్ లైఫ్లో వస్తే ఇవి గుర్తొస్తాయి వెంటనే. మీరు ఎమ్మటే ఆ, మీరెమ్మటే వాటిని ఈజీగా ట్యాకిల్ చేయగలరు. అది అర్థమైందా? ఓకే, 10:55 అయింది. ఇంకా ఇవాళ తెచ్చుకున్నారా ఫైర్లెస్ కుకింగ్ కి? అందరు ప్రిపేర్డ్ గా ఉన్నారుగా. చేద్దాం. అంటే లాస్ట్ 11:30 to 12 ఫైర్లెస్ కుకింగ్ ఉంటుంది. 11 to 11:30 మేడం డ్రాయింగ్ వేపిస్తారు. ఇంకా మేడం రాలేదు. ఒక్క నిమిషం ఆగండి. ఓకే, హాయ్ జైతి, వీడియో ఆన్ చేయవా? ఒక 2 minutes మేడం వస్తారు. ఆ లోపు ఏమైనా చిన్న స్టోరీ చెప్తే చెప్పండి. అవును, మీరు ఏ లేస్ ప్యాకెట్ తెచ్చుకున్నారు? రెడ్ రెడ్డా? బింగోవా? చేసాను. ఓ లేసా. అవనీష్ నువ్వేం తెచ్చుకున్నావు? లేదు సార్, మిక్సర్ తెచ్చుకుంటాం. కలుపు. ఓకే, మిక్సరే చేస్తూ మళ్ళీ మిక్సరే తెచ్చుకున్నావా నువ్వు? ఓకే, వెరీ గుడ్. అదే నా దగ్గర కూడా ఉంది సేమ్. మీ పేరెంట్స్ హెల్ప్ తీసుకోండి వెజిటబుల్స్ కట్ చేసేటప్పుడు. మీరు చేసుకొని చేతులు కోసుకోకండి. ఓకే, ఒక 2 minutes మేడం వస్తారు. తాగుతాం, పడేసుకుంటారా? ఈ సమ్మర్ అయిపోయాక కూడా మీకు ఇంట్రెస్ట్ ఉంటే భగవద్గీత కంటిన్యూ చేద్దాం మనం. ఓకేనా? ఇంట్రెస్ట్ ఉంటే ఈవినింగ్ అట్లా అందరికి స్కూల్స్ ఉంటాయి కదా, ఈవినింగ్ అలాగా మొత్తం అంటే 700 శ్లోకాస్ ఉంటాయి కదా, అవి మొత్తం నేర్చుకుందాం. ఇప్పుడు మీకు ఇంట్రెస్ట్ ఉంటే నాకు కాంటాక్ట్ అవ్వండి. సమ్మర్ క్యాంప్ అయిపోయాక మనం నేర్చుకుందాం. ఓకేనా? హాయ్ జైతి, అన్మ్యూట్ చేసుకో. శ్లోకాస్ 5 PM నుండి నజాయతే మ్రియతేవా వరకు. వచ్చా
చెప్తావా? ఫేస్ కనిపించేటట్లు పెట్టుకో. మేడం ఆటపాడడం కూడా ఎవరో పెట్టారు. ఇప్పుడే జాయిన్ అవుతున్నారు, ఇప్పుడే వచ్చారు. అది ఒక డ్రాయింగ్, గేట్ డ్రాయింగ్ లాగా ఉంది. మ్యామ్ జాయిన్ అవుతున్నారు అందరూ. పేపర్ పెన్సిల్ అవన్నీ ఉన్నాయా? ఓకే మ్యామ్ వచ్చారు. జ్యోతి మ్యామ్, అందరూ వీడియోస్ ఆన్ చేసుకోవాలి. డ్రాయింగ్ అప్పుడు చెప్పాను కదా, ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ అప్పుడు, డ్రాయింగ్ అప్పుడు వీడియోస్ ఆన్ చేసుకోవాలని. నమస్తే మ్యామ్, రూపా మ్యామ్. నమస్తే మ్యామ్. ఓకే, మీరు స్టార్ట్ చేస్తారా? ఎస్. ఓకే. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. హాయ్. మ్యామ్ వావ్, వెరీ నైస్, వెరీ నైస్, వెరీ ఇంట్రెస్టింగ్, గ్రేట్, గుడ్. థ్యాంక్ యూ మ్యామ్. లాస్యా, ఎస్ మ్యామ్. లాస్యా, వెరీ గుడ్. నెక్స్ట్, అనదర్ చిల్డ్రన్. Kritvik. మేడం Okay. Wow, very good. Super, Avnish. Very good. ఇంకా కృత్విక్, అవినాష్ ఉన్నాడా? అవనీష్ మ్యామ్. అవనీష్, ఇంకో అబ్బాయి ఉన్నాడు. ఆదిత్య. ఆదిత్య ఇవాళ రాలేదు మ్యామ్. ఆదిత్య ఇప్పుడు లేనట్టున్నాడు. ఓకే, ఇంకా ఎవరు ఫినిష్ చేసి? ఆల్ ఆఫ్ యూ ఆన్ యువర్ వీడియోస్. మ్యామ్ అలా అడుగుతున్నారు కదా. రిత్విక్ ఎవరు? ఓకే, ఈరోజు ఏం చేద్దాం మనం? ప్యాటర్న్ డిజైన్ చేద్దామా? అంటే మీరు కర్చీఫ్స్ ఉంటాయి కదా, కర్చీఫ్స్, ఏ స్మాల్ కర్చీఫ్ డిజైన్ ఉంటుంది కదా, అలా చేద్దామా? మీ దగ్గర స్కేలు, పెన్సిల్, ఎరేజర్స్, కలర్ పెన్సిల్స్, పెస్టల్స్ ఉన్నాయా? మనము హ్యాండ్ తోనే వేద్దాం ఈరోజు, ఓకేనా? ట్రై చేద్దామా? స్కేల్ ఉందా మీ దగ్గర? ఓకే,
ఏంటన్నా ఇది ఒకసారి మళ్ళీ చెప్పు. వినిపించట్లేదా? ఈ రోజు మనము ప్యాటర్న్ డిజైన్ వేద్దాం. కర్చీఫ్ కి ఏదైనా డిజైన్ ఉంటుంది కదా, మనం అలా తయారు చేద్దాం. ఈ రోజు ఒక కర్చీఫ్ పైన డిజైన్ తయారు చేసుకుందాం. ఓకేనా? ఓకే, ఒక్క నిమిషం. అందరు స్కేల్ పెన్సిల్ అన్ని రెడీగా పెట్టుకోండి. మీది A4 సైజ్ షీటే కదా పేపరు? దానికి మిడిల్లో రావాలి డిజైన్. మిడిల్లో రావడానికి ఏం చేయాలి? ఒక్క నిమిషం. పైన 2 ఇంచెస్ మనము ఈ పేజ్ కనిపిస్తుంది కదా, కనిపిస్తుంది మ్యామ్. ఫోల్డ్ చేస్తున్నాం. ఎందుకు? మిడిల్లో రావాలి మనకు డిజైన్. ఓకేనా? ఇలా ఫోల్డ్ చేస్తాం. ఓకే, చూసారా? నేను ఈ పేజ్ ని ఇలా ఫోల్డ్ చేస్తున్నా. ఎందుకు అంటే నాకు మిడిల్లో రావాలి. వచ్చిందా? ఇప్పుడు ఇది మిడిల్ది కదా, మిడిల్ పాయింట్ వచ్చిందా మనకి? వచ్చింది కదా. ఇప్పుడు స్కేల్ తో మీరు ఇటు 5 ఇంచెస్ ఇటు 5 ఇంచెస్ అంటే 10 ఇంచెస్ గీయాలి. ఈ పాయింట్ ఉందా? కరెక్ట్ ఇక్కడ 5 రావాలి. ఇక్కడ నుంచి 1 5 10 ఇలా రావాలి. నేను స్కేల్ లేకుండా గీస్తున్నాను, మీరు స్కేల్ పెట్టి గీసుకోవచ్చు. నేను చూస్తారా? ఓకే, హలో హలో హలో, హూ ఈస్ టాకింగ్? ఇలా 10 into 10 ఉందా? చూసుకోండి ఒకసారి. హలో 10 10 ఆర్ 15 మీరు సేమ్ తీసుకోవాలి. స్క్వేర్ షేప్ రావాలి మనకు, కాబట్టి సేమ్ తీసుకోండి. మీకు 15 కావాలంటే 15 తీసుకోవచ్చు. డ్రా చేస్తున్నాండి, ఒక్క నిమిషం, నేను ఇప్పుడే వస్తాను. ఫాలో అవుతుంది.
వచ్చిందా అందరికి? ఇలా లైన్స్ వేయండి. ఈజ్ ఇట్ విజిబుల్ ఎవ్రీవన్? Yes. Is it? Okay. Lasya, show me. ఓకే, ఇప్పుడు ఈ లైన్స్ అయితే మీరు చాలా లైట్ వేసుకోవాలి, డార్క్ చేయకండి. మళ్ళీ రబ్ చేసేయాలి మళ్ళీ ఈ లైన్స్ మనం లైట్ టోన్ తో వేయండి. ఓకే, ఇప్పుడు మీరు మీకు నచ్చిన డిజైన్ ఇందులో వేసుకోవాలి. అయితే లెఫ్ట్ సైడ్ ఏమి మీరు డ్రా చేస్తారో రైట్ సైడ్ కూడా సేమ్ డ్రా చేయాలి. మీకు నచ్చినట్టుగా మీరు డ్రా చేసుకోవచ్చు, మీరు రౌండ్స్ వేసుకోవచ్చు. నేనైతే లీఫ్ లాగా వేస్తున్నా. ఇలా లైన్స్ వేయడం వల్ల మనకు కరెక్ట్ వస్తుంది అనమాట డిజైన్. 4 సైడ్స్ సేమ్ రావడానికి మనం లైన్స్ డ్రా చేసుకుంటాం.
అవనీష్ ఏమైనా డౌట్ ఉందా? అర్థమైందా? లాస్యా ఓకే? హరి ఓకే? గుడ్. కర్చీఫ్ డిజైన్ అన్నమాట ఇది. మన ఇష్టం, ఏదైనా వేసుకోవచ్చు, ఎలా అయినా ట్రై చేయొచ్చు. వీటికి మీరు కలర్స్ ఇవ్వచ్చు. అన్నాడా సీను వెళ్ళలేనప్పుడు తెప్పించుకోవచ్చా? ఇప్పుడు ఒకటే రూలా? మీరు ఇలా ఫోల్డ్ చేయడం వల్ల ఈ పిక్చర్ మిడిల్ లో వస్తుంది. వచ్చిందా మీది? ఎందాక వచ్చింది అవనీష్? ఓకే నాన్న, నువ్వు పెన్సిల్ లైట్ గా వేయాలి ఫస్ట్, ఓకేనా? మళ్ళీ నువ్వు కలర్స్ వేసినప్పుడు అది కనిపించకూడదు. నువ్వు మళ్ళీ కలర్స్ వేస్తావు కదా, సో లైట్ టోన్ యూజ్ చేయాలి, గుర్తుపెట్టుకోవాలి. ఓకే ఓకే. నెక్స్ట్ లాస్యా. ఓన్లీ పీపుల్ ఆర్ విజిబుల్. లాస్యా, అవనీష్. ఓకే గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు కలర్స్ వేద్దామా?
అవనీష్ లాస్యా కనిపిస్తోందా? ఏమైనా డౌట్ ఉందా? ఎనీ డౌట్? గుడ్. You can share like this.
ఓకే, ఇది 11 వచ్చింది. నేను కొలతలు పెట్టుకోలేదు. 11x11 వచ్చింది అనమాట డిజైన్. ఓకేనా? మీరు మీ ఇష్టం, మీ సైజెస్ మీ ఇష్టం. అయితే ఇది స్క్వేర్ షేప్ వస్తుంది, మనం సేమ్ సైజ్ తీసుకున్నాం కాబట్టి.
లాస్యా షో మీ యువర్ పేపర్. లాస్యా వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే, మీరు వేరే మాట యూజ్ చేసి రేపు నాకు చూపించండి, ఓకేనా? నెక్స్ట్ క్లాస్ కి చూపించాలి. సర్కిల్స్ యూజ్ చేసుకోవచ్చు, ట్రయాంగిల్స్ యూజ్ చేసుకోవచ్చు. అవనీష్ చూపించినానా? వావ్, వెరీ గుడ్. మల్టీ కలర్స్ యూజ్ చేస్తాడు అవనీష్. వెరీ గుడ్ నాన్న, బాగుంది. ఓకే, నేను ఒకటి గ్రూప్ లో ఒకటి షేర్ చేశాను. ఏంటంటే హోంవర్క్ గేట్ డిజైన్ అన్నమాట. ఓకేనా? బ్లాక్ స్కెచ్, బ్లాక్ స్కెచ్ తో మీరు చేసుకుని రావాలి. అదే గేట్ డిజైన్ అని నేను చెప్పట్లేదు, మీ ఇంటి దగ్గర ఏ గేట్ ఉంటే అదే వేసుకొని రావచ్చు, ఓకేనా? మీకు నచ్చినది గేట్ డిజైన్ నాకు చూపించాలి, ఓకే? మండే 2 హోంవర్క్స్, ఒకటి ప్యాటర్న్ డిజైన్, ఇంకొకటి గేట్ డిజైన్, ఓకే? హౌ ఈస్ టుడేస్ క్లాస్? చాలా బాగుంది ప్యాటర్న్ మ్యామ్. డిజైన్ నచ్చిందా మీకు అందరికి మ్యామ్? నేను చేసినదైతే కొంచెం నాకు robot లా అనిపిస్తుంది. వెరీ గుడ్, బాగుంది. లాస్ట్ ఇయర్ కూడా చాలా చక్కగా వేసింది, వెరీ గుడ్. ఇంకా ట్రై చేయొచ్చు, వేరే డిజైన్స్ తో మీరు డిఫరెంట్ గా ట్రై చేయొచ్చు, ఓకేనా? గుడ్. ఓకే మ్యామ్, కెన్ ఐ లీవ్? Thank you, ఎస్ madam. మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్, బాగుంది ఇవాళ. థ్యాంక్ యూ మీ అందరికి నాకు ఛాన్స్ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ Thank సో you, మచ్ madam. మ్యామ్. Bye. థ్యాంక్ యూ. బాయ్. బాయ్ మ్యామ్. సో మీ డ్రాయింగ్స్ చూపియండి అందరూ. ఓకే, ఇక రెడీయా ఫైర్లెస్ కుకింగ్? లాస్యా బాగుంది నీ డ్రాయింగ్. వావ్, కీర్తి నీ డ్రాయింగ్ చాలా బాగుంది. లాస్యా అది చాలా బాగుంది. కృత్విక్ నీ డ్రాయింగ్ ఏది? వావ్, కృత్విక్ బాగుంది. కలరింగ్ చేయి. అవనీష్ బాగుంది డ్రాయింగ్, చాలా బాగుంది, క్రియేటివ్ గా. ఓకే, అన్ని రెడీ చేసుకున్నారా? వెజిటేబుల్స్ ఒకసారి చూడండి, నేను చూపిస్తా. సో మీరు అవి తెచ్చుకున్నారా? ఏమేమి ఐటమ్స్ తెచ్చుకున్నారు చూపియండి. చాట్ మసాలా, ఓకే. మెయింది మర్చిపోయావా? వెజిటబుల్ కట్టరా? ఓకే లాస్యా, చాట్ మసాలానా అది? ఓకే, కీరా. ఓకే, దాన్ని పీసెస్ లాగా కట్ చేసి స్మాల్ స్మాల్ పీసెస్ Yes, లాగా. madam. నువ్వు కట్ చేస్తావా లేకపోతే మమ్మీని చేయమంటావా? జాగ్రత్తగా చేయండి, చేతులు ఏం కోసుకోకుండా. అన్ని రెడీ అయితే చెప్పండి, స్టార్ట్ చేద్దాం.
సో 5 days కుకింగ్ ఎందుకు చేపిస్తున్నామంటే మనకి చిన్నప్పటి నుండి ఒక కుకింగ్ అంటే అది ఓన్లీ గర్ల్స్ చేసేది అలా అనుకుంటారు కదా. వినిపించట్లేదా వాయిస్? వాయిస్ వినిపిస్తుందా? అయితే అలా అనుకుంటారు కదా, అట్లా కాదు. కుకింగ్ అనేది ఒక ఆర్ట్ అన్నమాట. ఆర్ట్ అందరికీ రావాలి. సో చిన్నప్పటి నుండే నేర్చుకుంటే మనకి పెద్ద అయ్యేటప్పటికి ఈజీ అయిపోతుంది. అండ్ మీరు పెద్ద అయ్యాక జాబ్స్ అవన్నీ చేస్తూ ఉంటారు కదా. సో ఇట్స్ ఈజీ టు మేనేజ్ అనమాట. కుకింగ్ అన్ని తొందరగా చేసేసుకొని టకటక వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు పేరెంట్స్ ఎక్కడికైనా ఊరు వెళ్ళినా కూడా మీరు నార్మల్గా ఇవి బేసిక్ కుకింగ్ అవన్నీ చేసేసుకొని తినొచ్చు అనమాట. అందుకే ఈ ఫైర్లెస్ కుకింగ్ అనేది మనం పెట్టుకున్నాము. సో ఎలా అంటే మనకి ఒక ఐడియా వస్తుంది, ఒక ఇంట్రెస్ట్ వస్తుంది చేసేటప్పుడు. అండ్ రెసిపీస్ కొత్త కొత్తవి తెలుస్తాయి, ఈజీగా చేసుకొని అందరికీ పెట్టొచ్చు. మీరు తినడానికి ఇట్స్ ఫన్. అన్ని స్కిల్స్ వస్తాయి అన్నమాట. కుకింగ్ ఒక్కటి చేస్తే అన్ని స్కిల్స్ వస్తాయి, టైం మేనేజ్మెంట్ అన్ని. ఫస్ట్ టైం నువ్వు ఫస్ట్ టైం చేస్తున్నావా? మరి చిన్నప్పుడు అంటే చిన్నపిల్లాడివే కదా నువ్వు, ఫస్ట్ టైం కాకపోతే ఎలా? ఓకే, ఆల్ ఆఫ్ యూ ఆన్ యువర్ వీడియోస్. మీ కట్టింగ్ అంతా అయిపోతే నాకు చెప్పండి. टोमेटो జాగ్రత్త కట్ చేయి. అవనీష్ నీది అయిపోయిందా? అవనీష్ అది ఆనియనా? ఆనియనా నువ్వు ఆడుకునేది? నువ్వు కట్ చేసేసావా అవనీష్? టొమాటో కట్ చేయాలా? నువ్వు ట్రై చేయకు ఉప్మా. కుకింగ్ చేయలేదు. ఓకే ఓకే, అయితే కేర్ఫుల్ గా కట్ చేయి. సో తొందరగా చేయండి, మనకి ఎక్కువ టైం కూడా లేదు. అలా అని తొందరగా కట్ చేసుకోకండి వేలుని. ఎలా కట్ చేస్తున్నారంటే సన్న సన్న పీసెస్ చేయాలి, చిన్నవి. లైక్ దిస్. అవనీష్ అంత పెద్ద టమాటోస్ ఎట్లా తింటావు అవనీష్? చిన్న కట్ చేయి.
ఇలాగా క్యూబ్స్. రాకపోతే మమ్మీ హెల్ప్ తీసుకో. ఏ- ఓకే ఓకే. ఇక ఫైర్లెస్ కుకింగ్ అంటే ముందే కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఓకేనా అందరూ? మీరు కట్ చేసేటప్పటికే 12 అయిపోయేటట్లుంది. ఆ, అవనీష్ చూసుకో, అట్లా చెయ్యకు. మంచి కూర్చుని చెయ్యి. కొంచెం దాన్ని హాఫ్ చెయ్యి. నేనైతే నేనైతే అన్ని కట్ చేసి పెట్టేసుకున్నా. మీరు ఎప్పుడు కట్ చేస్తే అప్పుడు స్టార్ట్ చేయడమేగా. రాసి అయిపోయిందా? Porque putas la sanidad arinda onga ber ఓకే. అది వెజిటబుల్ కటర్లో వేయొచ్చు కదరా. కట్ అయిందా? ఆనియన్స్ కట్ చేసావా? మేడం ఆనియన్ ఓకే. ఇది కూడా అందులో వేస్తే అయిపోయేదిగా. అంత కష్టపడుతున్నాం. అవేం లేదురా, మరమరాలు.
అందరు తొందరగా కంప్లీట్ చేస్తే లంచ్ టైం కల్లా అయిపోతాయి, తినొచ్చు. Ma'am, I'm done. ఓకే కృత్విక్, అందరు కంప్లీట్ చేసేదాకా వెయిట్ చేద్దాం. ఓకే లాస్య, అవనీష్ నువ్వు అక్కడవే ఉన్నావు. మిక్స్ చేయడానికి బౌల్ తెచ్చుకున్నారా? ఓకే దాన్ని అలా చెయ్యకురా. అది టమాటా ఎక్కువ చేయకూడదు, జ్యూస్ అయిపోతుంది. ఓకే లాస్య, సరిపోతుంది. మీకున్న వెజిటేబుల్స్ క్వాంటిటీ చూపియండి నాకు. ఓకే ఆనియన్ కూడా అంతే ఉందా? ఓకే, అంటే ఒక చిన్న గ్లాస్ సరిపోతుంది. అందరు రెడీయా? కీర్తి నీ చూపివా? అందరూ మిక్స్ చేయడానికి ఒక గిన్నె. Ma'am, what should we do now? ఒక బౌల్ తెచ్చుకో, మిక్సింగ్ బౌల్. ఓకే అవనీష్. అందులో మీరు రైస్ వండుతారు కదా కప్పు, లేకపోతే మామూలుగా వేసుకోండి. ఈ కప్పుతో ఒక కప్పు వేసుకోవాలి మరమరాలు. అన్మ్యూట్ చేసుకో. ఈ కప్పుతో ఒకటి వేసుకోవాలి. మరమరాలా మేడం? Ma'am, what should we do after this? లేసుందా? వెయిట్ అందరు చేస్తున్నారు కదా. నెక్స్ట్ లేస్ ఉన్నాయా మీ దగ్గర? మిక్స్చర్ కానీ లేస్ కానీ తెచ్చుకున్నావు కావని. అది ఎంత క్వాంటిటీ ఉందో నాకు చూపిస్తే చెప్తా.
లాస్ట్ ఇయర్ లెఫ్ట్ అయిపోయిందండి. అన్మ్యూట్ చేసుకొని మాట్లాడు. ఓకే, మిక్స్చర్ ఎంత ఉంది అది మొత్తం వేయండి ఇందులో. ఒకవేళ ఎక్కువ ఉంటే మరమరాలు ఎంత తీసుకున్నామో అంతే వేయాలి. లేస్ అయితే ఒక ప్యాకెట్ తీసుకుంటారు కదా, ఆ ప్యాకెట్ మొత్తం క్రష్ చేసి అది వేయాలి. మిక్స్చర్ అయితే ఉప్పు, ఆ? సాల్ట్. సాల్టా? నువ్వు ఎంత తీసుకున్నావు చూపి. ఫస్ట్ అయితే వేసావా మిక్స్చర్ అది? ఓకే, సరిపోతుంది. వెజిటేబుల్స్ వేయాలి. ఫస్ట్ ఆనియన్, వేసారా? మిక్స్ చేయండి ఒకసారి. ఒక నిమిషం. ఆనియన్ వేసి మిక్స్ చేయాలి. అక్క ఫస్ట్ ఇలాంటి ఒక కప్పుతో నువ్వు ఎంత చేస్తావు అంటే నీ వెజిటబుల్స్ క్వాంటిటీ ఎంత? ఒక నిమిషం ఆగు, అందరు చెప్పాలి కదా. ఈ ఒక్క కప్తో 1 కప్ అయినా 1.5 కప్ అయినా మరమరాలు వేసుకో ఒక గిన్నెలో. ఎందుకు ఒక 5 నిమిషాలు ఆగలేకపోయావు? పాపం అక్కడ ఇబ్బంది పెడుతున్నావు. అవనీష్ ఒక 2 minutes. నువ్వు అలోపు వేసి మిక్స్ కూడా చేసేస్తున్నావా? అయిపోయిందా? ఓకే, వేసావా లాస్యా? ఒక నిమిషం నీ వెజిటబుల్స్ క్వాంటిటీకి తగ్గట్లు వేసుకో. అంటే ఎక్కువ ఉంటే ఒక 1.5 కప్ అయ్యి, తక్కువ ఉంటే ఒక 1 కప్ అయ్యి. నెక్స్ట్ నువ్వు లేస్ తెచ్చుకున్నావా? వాటిని క్రష్ చేసి, అంటే మొత్తం చేయకు, కొంచెం క్రష్ చేసేసి అది మొత్తం వేసి ప్యాకెట్లోనే ఇట్లా క్రష్ చేసి ఇట్లా చేస్తావు. అవన్నీ లైవ్ వెళ్తుంది, నువ్వు లైవ్.
మీరు కొంచెం ఉంది. ఓకే అయిందా? అయిందక్క. నెక్స్ట్ లేసేసావా? నెక్స్ట్ ఆనియన్ టొమాటో రెండు వేసేయండి. అవనీష్ టొమాటో కూడా వేసి అవి రెండు మిక్స్ చేయండి. చేయాలి. ఓకే వేసారా? నెక్స్ట్ కొంచెం సాల్ట్ కొంచెం ఎక్కువ కూడా వద్దు, కొంచెం ఇంత స్ప్రింకిల్ చేయాలి, అట్లా డైరెక్ట్ గా వేయద్దు, మొత్తం వేయాలి. ఇగో ఇలా వేయాలి. వేసారా? అక్క వినిపించట్లేదు. సాల్ట్ ని ఇలా స్ప్రింకిల్ చేసుకుంటూ వేయాలి. వేసారా? నెక్స్ట్ దాన్ని కూడా ఒకసారి మిక్స్ చేయండి. నెక్స్ట్ మీ దగ్గర ఇవి తెచ్చుకున్నారా? పుట్నాలు అదే అదే ఉంటాయి కదా, ఎల్లో కలర్ పప్పులు. ఒకసారి చూపి. మేడం ఏంటది? అది పుట్నాల పప్పు అంటారు, అంటే వేయించిన శనగపప్పు. చనాదాలా? అది రోస్టెడ్వి, పచ్చివి కాదు. ఏది చూపి? అదే అదే. అవి 1/2 కప్ వేయాలి. అవనీష్ నీకు ఆల్రెడీ ఒక మిక్చర్ కలిపావు కదా, ఒకసారి చూపి నీది. ఒకసారి నీది అది చూపి, నీ మిక్చర్. ఓకే అది వేసే. మిక్చర్ అండ్ కలుపుని మిక్చర్ వేసి కలపండి. చనాదాలు వేసి కలపండి. తర్వాత గ్రీన్ చిల్లీ తెచ్చుకున్నారా? గ్రీన్ చిల్లీ ఓకే ఆగండి, అంటే వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే ఏం కాదు, తర్వాత అయినా వేసుకోండి. ఎల్లు పైన ఆ స్టే పంచకూడదు, బాగా చేయాలి. లాస్ట్ చాట్ మసాలా ఉంది కదా, అది మిక్స్ చేశాక చాట్ మసాలా వేయాలి. వినిపించట్లే లాస్యా? ఇప్పుడు వినిపిస్తుందా? చనాదాలు వేసి మిక్స్ చేశారు కదా, చాట్ మసాలా వేయాలి, కొంచెం స్ప్రింకిల్ చేయాలి. మమ్మీ ఏంటిది రావట్లే?
కొంచెమే లిటిల్ బిట్, కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగానే ఉంటుంది కానీ మిక్స్ చేయండి. ఒకసారి సాల్ట్ సరిపోయిందిలే చూసుకోండి. అంటే చెప్పట్లేదు, జస్ట్ ఒకసారి టేస్ట్ చూడంటున్నాను. ఇప్పుడే చాట్ మసాలా వేసాను అంతగా మనం ఓవర్. ఇంకా అచి లెమన్ ని స్క్వీజ్ చేసి అందులో లెమన్ జ్యూస్. ఫస్ట్ ఒక హాఫ్ వేయండి, దాన్ని కలిపి టేస్ట్ చూసి సరిపోకపోతే ఇంకో హాఫ్ వేయండి. ఎందుకంటే మీరు తక్కువ క్వాంటిటీ తీసుకున్నారు కదా. టేస్ట్ చూడండి, ఇప్పుడే టేస్ట్ చూడాలా అని ఫీల్ అవుతున్నాడు అవనీష్. అయిపోయిందా? అన్ని సరిపోయినాయా? ఉప్పు బాగుందా అవనీష్? ఓకే, నాకు మీరు అవి ఫొటోస్ పెట్టాలి. అక్క క్యాప్సికమ్ క్యాప్సికమ్ కట్ చేసావా? క్యాప్సికమ్ కుకుంబర్ కుకుంబర్ కూడా వేసుకోవచ్చు, వేసుకుంటే నో ప్రాబ్లం. వేసేసి కలిపేయి. ఎలా ఉంది మీ టేస్ట్ చెప్పండి నాకు, టేస్ట్ చేసి. ఓ, అవనీష్ అయితే డెకరేషన్ చేస్తున్నాడు. అంటే చూడడానికి బాగుంది మేడం. క్రియేటివిటీ. కొంచెం కారం వేసినా వేసుకోవచ్చు, ఎందుకంటే చాట్ మసాలా వేసాం కాబట్టి అవసరం లేదు. సరే సరే నేను బేసిక్ గా చెప్పా, అంటే ఎక్కువ స్పైసెస్ వేయకుండా. అవి ఫొటోస్ పెడతారా నాకు? మరి ఇంకా రాని వాళ్ళకి కూడా తెలియగే వాళ్ళు ఫైర్లెస్ కుకింగ్ జరిగిందని. కీర్తి చేసావా? కృత్విక్ అయిపోయిందా?
ఇప్పుడా ఓకే ఎలా ఉంది టేస్ట్ చూసి నాకు చెప్పండి బాగుందా మీ పేరెంట్స్ కూడా పెట్టండి ఉప్పు తక్కువ ఉప్పు ఉప్పు ఓకే అవి ఫస్ట్ నాకు ఫొటోస్ పెట్టండి తర్వాత తినండి ఒక్క నిమిషం ఆగండి ఓకే వెరీ గుడ్ అందరూ ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ ఫైర్లెస్ కుకింగ్ చేస్తే మీరు అప్పుడే తినేస్తున్నారు ఆగండి కొంచెం ఇల్లు మళ్ళీ తీసినవన్నీ తీసిన చోట పెట్టి క్లీన్ గా ఉంచుకోవాలి ఓకేనా మళ్ళీ మమ్మీకి డబల్ పని పెట్టొద్దు ఓకే అందరూ ఒకసారి వస్తే కంక్లూడ్ చేసుకుందాం ఇక మళ్ళీ అన్ని క్లీన్ చేయాలి ఓకేనా మీరే క్లీన్ చేయాలి ఓకే మరి మళ్ళీ రేపు ఎల్లుండి లేదు మళ్ళీ మండే కలుద్దాం అవనీష్ ఉన్నావా ఓకే మీ మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి ఎలా ఉంది ఫైర్లెస్ కుకింగ్ ఫైర్ లేకుండా చేసాము ఈజీగా అయిపోయేలా ఉంది ఫోటో పెట్టాను ఆల్రెడీ ఓకే చూస్తా నేను ఓకే బాయ్ మరి శ్లోకాస్ ప్రాక్టీస్ చేయాలి మండే హోంవర్క్ మ్యామ్ గేట్ డ్రాయింగ్ ఇచ్చారు కదా అది డ్రాయింగ్ గీసుకుని రావాలి శ్లోకాస్ గ్రూప్ లో పోస్ట్ చేయాలి రికార్డ్ చేసి ఓకే మళ్ళీ మండే కలుద్దాం బాయ్